హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మేనేజర్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇదైతే మనకు నన్నక్రమ్ కూడా హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట. సో దీనికి పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు డేట్ అయితే ఇచ్చారు, లాస్ట్ డేట్ సబ్మిషన్. సో మనకు 20 సెప్టెంబర్ అయితే ఇచ్చారన్నమాట. సో మనకు రిక్రూట్మెంట్ ఇక్కడ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్. సో ఇక్కడ ఐఆర్డిఏఐ సంబంధించింది. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మనకు రిజర్వేషన్ కేటగిరీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ నుండి ఇక్కడ 20 ఇక్కడ మనకు సెప్టెంబర్ అయితే లాస్ట్ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 20 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఎప్పుడు ఉంటుందో అప్పటి వరకు అయితే వీళ్ళు కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇక్కడ వరకు అయితే మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. సో మనకు నాట్ బిలో 21 ఇయర్స్ అయితే ఉండదు, అండ్ నాట్ అబౌవ్ 30 ఇయర్స్ అయితే ఉండదన్నమాట. సో ఇక్కడైతే మనకు డేట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇయర్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఇక్కడైతే యాక్చురియల్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి, 7 పేపర్ పాస్డ్ అయితే ఉండాలి. తర్వాత ఫైనాన్స్ వచ్చేసి ఓన్లీ మీరు గ్రాడ్యుయేషన్ ఉన్న ఇక్కడ 60% మార్క్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. ఆ తర్వాత లా వచ్చేసి ఓన్లీ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి. అండ్ ఇక్కడ ఐటీ సంబంధించిన తర్వాత రీసెర్చ్ తర్వాత జర్నలిస్ట్ అనేది ఈ విధంగా మనకు ఇచ్చారనమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ను సెలెక్ట్ చేసుకోండి, మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఐఆర్డిఏఐ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో మీకైతే ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఒకవేళ మొబైల్లో అప్లై చేస్తే మీరు ల్యాండ్స్కేప్ చేసి అప్లై అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం అప్లై అయితే చేయాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఫుల్ నేమ్ వచ్చేసింది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నుంచి ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే చార్ట్ అనేది ఇచ్చేసండి, ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత gmail.com అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సో పూర్తిగా gmail.com వరకు అయితే మీరు పూర్తిగానే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు అనేది కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుండి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్లో మీరు అయితే అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ గైడ్ లైన్స్ మీద అయితే క్లిక్ చేసేయండి ఒకసారి. సో ఇక్కడ మనకు ఎంత కేబీలో ఉండాలో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే 20 నుండి 50 కేబీస్ అయితే ఇక్కడ ఫోటో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి మనకు 10 నుండి 20 కేబీస్ అయితే ఉండాలి. సో క్యాపిటల్ లెటర్లో అయితే ఉండద్దు. సో క్యాపిటల్ లెటర్లో ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే చేయదు. సో ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అయితే చేసిండి. తర్వాత టిక్ మార్క్ చేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ మనకు క్యాపిటల్లో అయితే ఉండద్దు, బ్లాక్ లెటర్ అయితే ఉండొద్దు అనమాట. సో ఇక్కడ మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ ఇక్కడ దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్ట్రీమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు డిగ్రీతోనే అడిగారు కాబట్టి, గ్రాడ్యుయేషన్తో అడిగారు కాబట్టి మీరు దేని మీద అప్లై చేసినా అక్కడ నోటిఫికేషన్ చూసి ఇక్కడైతే పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, స్ట్రీమ్ వచ్చేసి. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ ఇక్కడ యూఆర్ జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అనేది ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ 40% అమౌంట్ వేసేయండి. వేసేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డిజబిలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏబీ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. సో దానికి సంబంధించిన ఇక్కడైతే డిజబిలిటీ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో దీనికి సంబంధించిన వాళ్ళు గైడ్లైన్స్ అనేది మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో అక్కడ చూసుకుని మీకు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు 40% ఒకవేళ డిజబిలిటీ కాకపోతే ఇక్కడ నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు డిజబిలిటీ సంబంధించింది ఇది అయితే ఆఫ్ అయి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన అనేది ఇక్కడ ఎక్స్‌సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు రిలీజియన్ సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి అనమాట. సో ఇక్కడ జాగ్రత్త చూసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ సంబంధించింది ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి.
సో, చేస్తే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. సో, ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ యూటీ స్టేట్. సో, మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మీ యొక్క స్టేట్ అయితే ఏ స్టేట్ నుండి బిలాంగ్స్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఫేజ్ 1కి సంబంధించిన ఆన్‌లైన్ ప్రీమియర్ లీగ్ ఎగ్జామ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ ఈ విధంగా ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ సెంటర్. సో, ఇంకోటైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండనమాట. తర్వాత మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత మీరు మేలా, ఫీమేలా ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్స్, సిస్టర్స్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేస్తే వాళ్ళు మేలా, ఫీమేల్ ఇచ్చేసేయండి. వాళ్ళ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్. సో, అన్‌మ్యారిడ్ ఉంటే అన్‌మ్యారిడ్ ఇక్కడ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్‌లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రెస్. సో, మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో, మళ్ళా మిస్టేక్ పోకుండా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఊరి పేరనేది ఇక్కడైతే జాగ్రత్తగా చేసేయండి. సో, మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడతాను. సో, మీకు సంబంధించిన రియల్ డాటా అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత మీకు కరెస్పాండెన్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రెస్ వేరే ఉంటే ఇక్కడ అన్‌బాక్స్ చేసేసి మీరు వేరే అడ్రెస్ అనేది చేసేయండి. సో, ఆ తర్వాత మనకు ఫీజ్ అనేది ఈ విధంగా అయితే పడుతుంది. మనకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే రూ. 750 అంటే ఓబీసీ వాళ్ళకైతే రూ. 750 అనేది ఉంటుంది. సో, ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ వాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా ఎర్రర్ వస్తాయి. సో, మీరు ఇక్కడైతే ఫిల్ అయితే చేయాలన్నమాట. సో, మనకు నేను ఆధార్ కార్డ్ పెట్టలే కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అయితే జాగ్రత్తగా ఇచ్చేస్తున్నాను. సో, ఇక్కడ ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ పోయి మనం వాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేస్తే మనకు సక్సెస్‌ఫుల్ అని వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ రిజల్ట్ వచ్చేసి మనకు 20 ఇక్కడ సెప్టెంబర్ వరకు అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ మనకు పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడ 9.2 ఇక్కడ వస్తే ఈ విధంగా అయితే వాళ్ళు నోటిఫికేషన్ చదవమంటున్నారు. సో, మీరు నోటిఫికేషన్‌లో అయితే చూసుకోవచ్చు. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించిన ఇక్కడ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. తర్వాత మీరు పాసింగ్ ఎప్పుడైతే అయ్యారో ఆ యొక్క డేట్, తర్వాత ఆ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ అయితే దీంట్లో జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో, చేసిన తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అదర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ లేదా స్ట్రీమ్ అయితే చేసేయండి. గ్రాడ్యుయేషన్‌లో ఏమైతే తీసుకున్నారో అది తీసేయండి. తర్వాత పాసింగ్ డేట్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఏదైనా ఉంటే దీంట్లో అయితే జాగ్రత్తగా ఇక్కడ డిగ్రీల స్ట్రీమ్, తర్వాత పాసింగ్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే డూ యూ హావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన ఏమైనా నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్ పైన ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో, చేస్తే డీటెయిల్స్ మీకు కంప్యూటర్‌లో ఏమొస్తాయి టైపింగ్ ఏదైనా మనకు ఎక్సెల్ గాని ఆపరేటింగ్ వస్తున్నాయి కదా! సో, అదే విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా మీరు టైప్ అనేది ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏమైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడైతే వెదర్ డ్యూరస్ అవేరింగ్ ఆన్‌లైన్ ప్రీ ఎగ్జామ్. సో, మీరు ఆహ్, అంటే ట్రైనింగ్ తీసుకోవాలంటున్నారా? మీరు రిజల్ట్ అంటే మీ యొక్క ఎగ్జామ్ ముందు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ ట్రైనింగ్ అనేది సీఎస్టీ, ఓబీసీ వాళ్ళు. సో, ఇక్కడ ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. సో, ఈ విధంగా యెస్ అయితే చేసేయండి. తర్వాత లాంగ్వేజ్. సో, ఇక్కడైతే మీకు సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అయితే టైప్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు తెలుగు వస్తే ఈ ఇక్కడ తెలుగు అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత చదవడం, ఇక్కడ రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత వాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇప్పటివరకైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒకటి 2 చూసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ ఉన్నది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడైతే. సో, చూసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే నో చేంజెస్ అడుగుతుంది. సో, ఒకవేళ జాగ్రత్తగా చూసి ఇక్కడ ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ గైడ్‌లైన్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ గైడ్‌లైన్స్‌లో అయితే వాళ్ళు ఇచ్చారన్నమాట. సో, మనకు లెఫ్ట్ హ్యాండ్ తర్వాత మనకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలో వాళ్ళు మెన్షన్ చేశారు. సో, ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు
240 పిక్సెల్ ఉండాలి. లేదా మనకు 20 నుండి 50 కేబీస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఇమేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్‌లో క్లారిటీగా వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ లేదా మీరు బ్లూ పెన్‌తో అయితే రాయాలి. సో, క్యాపిటల్‌లో కాకుండా మీ యొక్క ఓన్ రైటింగ్‌తో రాసేయండి. సో, క్యాపిటల్ లెటర్‌లో అయితే రాయొద్దనమాట. సో, ఉంటే మీరు రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్. అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. సో, మీరు రాసేసి మీరు ఫోటో తీసిన తర్వాత జేపీజీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి అది ఆటోమేటిక్‌గా జేపీజీ ఫార్మాట్‌లో వచ్చేస్తుంది. సో, ఇచ్చేసిన తర్వాత మనకు 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. సో, మీరు చేసిన తర్వాత నెక్స్ట్ అప్‌లోడ్ అయితే చేసేయనమాట. సో, అది మనకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో, మీకైతే ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు. మీకైతే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. లేదా మీరు గూగుల్‌లో పోయి ఐబీపీఎస్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కొడితే మీరు అక్కడ నుండి అయితే పడుతుంది. సో, ఇక్కడైతే మీకు చూపెడతాను. ఇక్కడ మీరు ఐబీపీఎస్ అని ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ ఐ నుండి ఇక్కడ రిక్వైర్ వరకు అయితే ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే మీరు వైట్ పేపర్ మీద రాసేసి దాన్ని కేబీలో ట్రాన్స్‌లేట్ చేసి 50 నుండి 100 కేబీస్‌లో ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. ఇక్కడైతే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే దీంట్లో అప్‌లోడ్ చేసి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు పాపప్ అనేది వస్తుంది. సో, ఇక్కడైతే అన్ని కరెక్ట్‌గా అయితే చూసుకోండి అని అంటుంది. సో, ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి క్యాన్సిల్ చేసి మీరు చూసుకోవచ్చనమాట డీటెయిల్స్ వచ్చేసి. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ మీద అయితే ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్‌కి అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. ఇక్కడ పేమెంట్ అయితే చూపెడుతుంది కదా! సో, ఇక్కడ క్యాప్చర్ అయితే ఇక్కడ టైప్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంటుంది. ఓకే అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, ఇక్కడ క్యాష్, క్యూఆర్ కోడ్ ఉంటే మీరు దేనిపై అయితే పే చేద్దాం అనుకుంటున్నారో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసేసి మీకు కార్డ్ నంబర్, తర్వాత ఎక్స్‌పైరీ మంత్, ఎక్స్‌పైరీ ఇయర్, సీవీవీ నంబర్, ఇక్కడ మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉంటదో కార్డు పైన అదే విధంగా ఇక్కడ ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో, మీరైతే దీన్ని ప్రింట్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేసి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం. సో, ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్‌డీఐకు సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.